వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ మాధురి. 21 డేస్లో వెయిట్ లాస్ డే 5 సెషన్కి వచ్చాము. ఈ డే 5 సెషన్ అంటే ఇంతకుముందు మనం 1, 2, 3, 4 డేస్లో ఏవైతే ఆసనాలు వేసామో ఆ ఆసనాలు వేస్తూ డే 5లో యాడ్ ఆన్స్ చేసుకుంటూ ఇంతకుముందు ఏమైతే చెప్పామో ఒకటి తర్వాత రెండో రోజు 1, 2 కలిపి చేయాలి, రెండో రోజు అయిపోయిన తర్వాత మూడో రోజు ఒకటో రోజు రెండో రోజుది కలిపి చేయాలి అని చెప్పాం కదా. సో 5వ రోజుకి వచ్చినప్పటికీ కూడా 1, 2, 3, 4, 5 మొత్తం ఈ 5 అంటే 4 రోజులు కలిపి వేసిన తర్వాత ఇవి యాడ్ ఆన్స్ అనమాట. సో ఇప్పుడు మనతో పాటు 5th డే ఎక్స్ప్లెయిన్ చేయడానికి కవితా రెడ్డి గారు ఉన్నారు, యోగా ట్రైనర్. తనని అడిగి 5th డే రోజు మనం ఎలాంటి ఆసనాలు వేయాలి, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, అంటే ఈ 5th డేకి సంబంధించి మన బాడీకి సంబంధించి ఎటువంటి అంటే మనకి మ్యాక్సిమం వెయిట్ గెయిన్ అవుతున్నాము అంటే మన డైజెస్టివ్ సిస్టమే మ్యాక్సిమం మనకి ప్రేరేపిస్తుంది అనమాట వెయిట్ గెయిన్కి. సో దాని గురించే ఈరోజు కూడా చెప్పబోతున్నారు. ఆమెను అడిగి అసలు డే 5 ఏం చేయాలి అనేది తెలుసుకుందాం. హలో మ్యామ్. మ్యామ్ నమస్తే మ్యామ్. డే 5 రోజు మనకి డైజెస్టివ్ సిస్టమ్ సంబంధించి ఎలాంటి ఆసనాలు అండ్ ఎలాంటి ప్రాణాయామాస్ ఈరోజు మనం చూడబోతున్నాం? వెయిట్ గెయిన్ అవ్వడానికి డైజెస్టివ్ సిస్టమ్ అనేది చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. చాలామంది గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ప్రాబ్లం కానీ బ్లోటింగ్, అసిడిక్ నేచర్తో ఎక్కువ సఫర్ అవుతున్నారు ఇప్పుడు. దానికి మన ఫుడ్ హ్యాబిట్స్ ఆర్ మనం తినే పద్ధతులు, తర్వాత టైమింగ్స్, డిఫరెంట్ టైమింగ్స్ అండ్ ఏ టైంలో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అలాంటివి ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తాయి. ఇప్పుడు ఈరోజు మనం చేసే ఆసనాస్ ఏంటంటే మనం గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎవరైతే సఫర్ అవుతుంటారో వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే. సో గ్యాస్ట్రిక్ రిలేటివ్కి సంబంధించి ఏ ఆసనాలు ఉంటాయంటారు? పవన్ముక్తాసన క్రియాస్ అనమాట. ఇది దీంట్లో పవన్ముక్తాసనతోనే చేస్తాము. దాంట్లో వేరియేషన్స్ ఉంటాయి. ఓకే, చేద్దామా మరి? షూర్. అండ్ ఇంకొకటి ఇక్కడ ఏంటంటే మనం ఇప్పుడు గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అని అనుకున్నాం కదా, కొన్ని టిప్స్ చూద్దాం ఫుడ్ తినేటప్పుడు ఎలా తినాలి అనేది. ఓకే. ఫస్ట్ ఏంటంటే మనము టైం అవుతుంది అనేసి తక్కువ టైం స్పాన్లో టకా తినేస్తూ ఉంటాం. తక్కువ టైం స్పాన్లో ఎక్కువ తినేస్తూ ఉంటాం. చాలా సరిగ్గా చూస్ చేయడం. సో అప్పుడు ఏమవుతుందంటే ఎయిర్ మనం తినేటప్పుడు సరిగ్గా నమలనప్పుడు అండ్ నోరు కొంచెం ఓపెన్ చేసి ఫాస్ట్గా తినేటప్పుడు ఎయిర్ లోపలికి వెళ్తుంది. అలా కూడా మనకు లోపలికి ఎయిర్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఓకే. అండ్ చూ చేసేటప్పుడు కూడా మినిమం 28 to 35 టైమ్స్ చూ చేయాలి. మనం ఒక బైట్ తీసుకుంటే నోట్లోకి అంత మెల్లగా నమిలితే డైజెషన్ ప్రాసెస్ అనేది మనకు నోట్లో నుంచే స్టార్ట్ అవుతుంది. ఓకే. మనకి సలైవా ఉంటుంది కదా, ఆల్కలైన్ నేచర్లో ఉంటుంది. సో మనం ఫుడ్ ఏదైనా తీసుకున్నా కూడా అది సలైవాతో మిక్స్ అవ్వడం వల్ల మనకి తీసుకునే ఫుడ్ ఆటోమేటిక్గా ఆల్కలైన్ నేచర్ వచ్చేస్తుంది. మన బాడీలో ఆల్మోస్ట్ మనకు బాడీ మొత్తం ఆల్కలైన్ నేచర్లోనే ఉంటుంది. స్టమక్లో మాత్రమే మనకి డైజెస్ట్ అవ్వడానికి HCl అనేది రిలీజ్ చేస్తుంది, హైడ్రోజన్ క్లోరైడ్. ఓకే. ఎప్పుడైతే ప్రాపర్గా నమిలి మింగుతామో అక్కడ మనము ఈ ప్రాబ్లం నుంచి బయటపడడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే. అండ్ తినేటప్పుడు వాటర్ కూడా కొందరు తినేటప్పుడు ఒక బుక్క పెట్టుకొని వాటర్ తాగడం, లేకపోతే 2-3 టైమ్స్ ఇలా పెట్టుకోగానే వాటర్ తాగడం ఎక్కువ తీసుకుంటారు. ఇంటేకింగ్ వాటర్ అనేది మనం తినేటప్పుడు తక్కువ చేయాలి. తక్కువ చేస్తే డైజెషన్ అనేది మంచిగా జరుగుతుంది. వాటర్ క్వాంటిటీ మనం ఫుడ్ తినేటప్పుడు ఎక్కువ తీసుకుంటాం అనుకోండి, అప్పుడు HClలో వాటర్ క్వాంటిటీ కలిసినప్పుడు HCl ఏమవుతుంది, డైల్యూట్ అయిపోతుంది, దాని పవర్ కోల్పోతుంది. సో అప్పుడు డైజెషన్ ప్రాసెస్ అనేది చాలా స్లో అవుతుంది. అది కూడా ఒక రీజన్. ఓకే. సో ఇప్పుడు పవన్ముక్తాసన ఓకే చూపిస్తారా? చూపిస్తాను. ఇది మనము సుపైన్ పోస్చర్లో చేస్తాము, పడుకొని చేస్తాము వెళ్ళకిలా. ఓకే. మనం ఎప్పుడైనా సరే పడుకునేటప్పుడు డైరెక్ట్ స్ట్రైట్గా వెళ్ళొద్దు, ఒక సైడ్కి పడుకొని కంప్లీట్గా అప్పుడు శవాసనలోకి వెళ్ళాలి. ఓకే. నేను ఈ పోస్చర్లో 10 కౌంట్స్ హోల్డ్ చేస్తాను ప్రతి పోస్చర్లో. జస్ట్ మనం చేసేటప్పుడు కూడా ఒకవేళ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళు 20 సెకండ్స్ నుంచి 30 సెకండ్స్ వాళ్ళ ఇష్టం అనమాట, వాళ్ళ కెపాసిటీని బట్టి వాళ్ళు హోల్డ్ చేసుకోవచ్చు. మనం పోస్చర్లో హోల్డ్ చేసినప్పుడు బ్రీతింగ్ అనేది న్యాచురల్గా ఉంటుంది, జరుగుతూనే ఉంటుంది. ఓకేనా? ఫస్ట్ శవాసన్ జస్ట్ ఒక 3 బ్రెత్స్ రిలాక్స్ అవ్వాలి. కంప్లీట్గా బాడీ అండ్ మైండ్ రెండు కనెక్ట్ అయ్యే వరకు వెయిట్ చేయాలన్నమాట. మన థాట్స్ ఒక విధంగా, మన బాడీ ఒక విధంగా ఉంటే మనం చేసే ఆసన పైన మనకి ఫోకస్ అనేది రాదు.
ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, exhale, inhale, exhale. Okay, now first straight leg ni 90 degrees lift cheyali. Inhale, straight ga lift cheyali, hold cheyali ikkada 1 2 3 4 5 6 7 8 9 10. ఎక్సేల్ చేసి హోల్డ్ చేస్తాం నార్మల్ బ్రీతింగ్లో. మళ్ళీ 2 హ్యాండ్స్ ఇంటర్లాక్ చేసి ప్రెస్ చేస్తాము. మనము చెస్ట్కి లెగ్ని ప్రెస్ చేసుకుంటాం. హోల్డ్ చేయాలి ఇక్కడ 1 2 నార్మల్ బ్రీతింగ్ 3 4 5 6 7 8 9 10. ఓకే, ఇన్హేల్ చేస్తూ హెడ్ అప్, ఎక్సేల్ చేసి నార్మల్ బ్రీతింగ్లో హోల్డ్ చేయాలి 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ని 45 degrees లిఫ్ట్ చేయాలి. హోల్డ్ 1 2 3 4 5 6 7 8 9 10. ఎవరికైనా నెక్ పెయిన్ ఉంటుంది కదా, వాళ్ళు హెడ్ని లిఫ్ట్ చేయొద్దు. హెడ్ కంప్లీట్గా రిలీజ్ చేసి లెగ్ని మాత్రమే మనం పైకి తీసుకుంటే సరిపోతుంది. తర్వాత 90 degrees ఇక్కడ హోల్డ్ చేయాలి 1 2 3 4 5 6 7 8 9 10. హెడ్ రిలీజ్ చేయాలి, లెగ్ అలాగే ఉంచాలి. ఓకే, ఇప్పుడు క్లాక్ వైజ్ 5 rounds, యాంటీ క్లాక్ వైజ్ 5 rounds రొటేట్ చేస్తాము. క్లాక్ వైజ్ స్లోగా రొటేట్ చేయాలి. మీరు ఎంతవరకు చేయగలిగితే అంతవరకు. 1 2 3 4 and 5. సేమ్ అలాగే యాంటీ క్లాక్ వైజ్ 1 2 3 4 5. ఇప్పుడు స్లోగా ఫస్ట్ లెఫ్ట్ లెగ్ని రిలీజ్ చేయాలి, హ్యాండ్స్ రిలీజ్ చేయాలి, రైట్ లెగ్ స్ట్రైట్ చేసి స్లోగా రిలీజ్ చేయాలి. ఒక 2-3 బ్రెత్స్ బ్రీతింగ్ మొత్తం నార్మల్ ఎవరికి వెయిట్ చేయాలి. ఓకే, ఇప్పుడు రైట్ లెగ్ అయింది కదా, సేమ్ లెఫ్ట్ లెగ్తో కూడా సేమ్ పొజిషన్ ఉంటుందా? సేమ్ చేయాలి లెఫ్ట్ లెగ్తో కూడా. ఓకే, ఇది మనకి 4 స్టెప్స్ అన్నమాట. ఫస్ట్ లెగ్ మీదకి పెట్టడం, తర్వాత హోల్డ్ చేయడం, తర్వాత హెడ్ని హోల్డ్ చేయడం, తర్వాత లెగ్ని మళ్ళీ మీదకి 45 degrees ప్లస్ 90 degrees, తర్వాత అక్కడ రొటేట్ చేస్తాం. ఓకే, మనకి మనకి చాలా ఆసనాస్ ఉంటాయి కాబట్టి ఇది క్రియ అంటే ఒక క్రియలాగా కంప్లీట్గా ఒక టైప్ సెట్ ఆఫ్ ఆసనాస్ దీంట్లో అన్ని ఉంటాయి. అవును, అండ్ పేర్లోనే ఉంది పవన ముక్త ఆసన. పవన అంటే ఎయిర్, ముక్త అంటే రిలీజ్ చేయడం అనమాట. సో మనకు ఎక్సెస్ గా ఉన్న గ్యాస్ ని రిలీజ్ చేయడానికి ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఓకే ఓకే, నౌ లెఫ్ట్ లెగ్ ఇన్హేల్ చేస్తూ అప్, సేమ్ హోల్డ్ చేయాలి 1 2 3 4 5 6 7 8 9 10. ఎక్సేల్ చేస్తూ లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేయాలి, ప్రెస్ డౌన్, హోల్డ్ 1 2. ఇది ఎంతవరకు వస్తే అంతవరకు మాత్రమే ఫోల్డ్ చేయాలి. ఫోర్స్ఫుల్గా ప్రెస్ చేయొద్దు అనమాట. నీ పెయిన్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే హ్యాండ్స్ ఇంటర్లాక్ చేసి ఇలా నీ కింద తీసుకోవాలి. ఓకే, పైనుంచి నీని ప్రెస్ చేయొద్దు, లోపల నుంచి తీసుకోవాలి. ఓకేనా? 7 8 9 10. ఇన్హేల్ చేస్తూ హెడ్ అప్, ఎక్సేల్ చేసి ఇక్కడ నార్మల్ బ్రీతింగ్ 1 2 3 4 5 6 7 8 9 10. మళ్ళీ ఇన్హేల్ చేస్తూ 45 degrees 1 2 3 4 5 6 7 8 9 10. మళ్ళీ ఇన్హేల్ అప్, ఇన్హేల్ చేసిన ఎవ్రీ టైం ఎక్సేల్ చేయాలి నార్మల్ బ్రీతింగ్ 1
2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు హెడ్ రిలీజ్ చేయాలి. నార్మల్ బ్రీతింగ్, క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్. ఫస్ట్ క్లాక్ వైజ్ 5 రౌండ్స్. 1 2, ఇది మనం ఎంత పెద్ద సర్కిల్ వీలైతే అంత పెద్ద సర్కిల్ చేయాలి. 3 4, కళ్ళు మూసుకొని మనని మనం అబ్జర్వ్ చేస్తూ చేయాలి. 5, యాంటీ క్లాక్ వైజ్. 1 2 3 4 అండ్ 5. ఓకే, స్లోగా రైట్ లెగ్ని రిలీజ్ చేయాలి. తర్వాత హ్యాండ్స్ రిలీజ్ చేయాలి. లెఫ్ట్ లెగ్ స్ట్రైట్ చేసి స్లోగా రిలీజ్ చేయాలి. సో దీనివల్ల మన డైజెస్టివ్ సిస్టంలో ఏవైతే గ్యాసెస్, ఎక్సెసివ్ గ్యాసెస్ ఏమైతే ఉన్నాయో అవన్నీ రిలీజ్ అయిపోతూ ఉంటాయి ఈ ఆసన వేయటం వల్ల. ఇది ఆసన వేయటానికి ఎంత టైం పడుతుంది మ్యామ్? రోజు రెగ్యులర్గా చేసే కొద్దీ మనకి ప్రాబ్లం అనేది మెల్లిమెల్లిగా క్లియర్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, మనం ఇది చేస్తున్నప్పుడు ఎంత టైంలో మనకి మ్యాక్సిమం ఎక్కువగా నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటి అంటే స్టమక్ అంటే పొట్ట ఉన్న వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. స్టమక్ ఫ్యాట్ బర్న్ అవ్వడానికి మనకి థైస్ ఫ్యాట్ కూడా బర్న్, ఎందుకంటే థైస్ కూడా రొటేట్ చేస్తాం కాబట్టి వాళ్ళకు కూడా బాగా హెల్ప్ అవుతుంది. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చేస్తే సరిపోతుంది. ఓకే ఓకే. అండ్ నీ పెయిన్ ఉన్న వాళ్ళు కూడా చెప్పాం మనం ఆల్రెడీ. హ్యాండ్ అనేది నీ కింద నుంచి తీసుకోవాలి, పై నుంచి ప్రెస్ చేసుకోవద్దు. అంటే నెక్ పెయిన్ ఉన్న వాళ్ళు కూడాను నెక్ మీదకి ఎత్తకుండా ఫ్లాట్ గానే ఉండి చేయటం బెటర్. ఓకే, నెక్స్ట్ ఆసన తర్వాత ప్రాణాయామ. ఎస్ అండి, ప్రాణాయామాలు మనము సెక్షనల్ బ్రీతింగ్ గురించి తెలుసుకున్నాము. ఆల్రెడీ ఇంతకుముందు మనం సూర్యవేదన, చంద్రవేదన, అనులోమ విలోమ చేసాం. 3 చేసాం కదా. రెగ్యులర్గా మనం ఎవ్రీడే అనులోమ విలోమ ఖచ్చితంగా చేస్తే చాలా వరకు హెల్ప్ అవుతుంది. 9 to 108 రౌండ్స్ అని చెప్పుకున్నాము. మామూలుగా ఎవ్రీడేకి మనం 9 రౌండ్స్ నుంచి 21 రౌండ్స్ చేసినా సరిపోతుంది. ఓకే, మినిమం 9 రౌండ్స్ అయితే ఖచ్చితంగా చేయాలి. ఇప్పుడు సెక్షనల్ బ్రీతింగ్ ఏంటంటే జనరల్గా మనము రోజు తీసుకునే బ్రీతింగ్లో మన లంగ్స్ని జస్ట్ ఒక 20% మాత్రమే యూస్ చేస్తాము. 24 అవర్స్లో ఏదైతే బ్రీతింగ్ మనం రెగ్యులర్గా తీసుకునే బ్రీతింగ్లో ఓన్లీ చెస్ట్ బ్రీతింగ్ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే కూడా మనం జస్ట్ చూస్తే తెలుస్తుంది కదా, నార్మల్గా చిన్న బ్రెత్స్ ఉంటాయి, చాలా షార్ట్గా ఉంటాయి. ఈ సెక్షనల్ బ్రీతింగ్ ప్రాక్టీస్ వల్ల ఏమవుతుందంటే లంగ్స్ని మనం 80 to 90% యూస్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. జనరల్గా మనకి ఉమెన్కి అయితే ఒక 5 liters వాల్యూమ్ కెపాసిటీ ఉంటుంది ఎయిర్ని తీసుకోవడానికి లంగ్స్కి. మెన్కి అయితే 6 liters, యావరేజ్గా 5 to 6 liters. సో కానీ మనం ఏం చేస్తాము, రెగ్యులర్గా తీసుకున్న బ్రీతింగ్లో 20% అంటే జస్ట్ ఒక 1 liter to 2 liters అంతనే తీసుకుంటాం. ఓకే, ఓన్లీ మిడిల్ ఆఫ్ ద లంగ్స్ని మాత్రమే యూస్ చేసుకుంటాము. మనకి లంగ్స్లో 3 lobes ఉంటాయి. ఓకే, అప్పర్, మిడిల్, లోవర్ ఉంటాయి అన్నమాట. ఓన్లీ మిడిల్ పార్ట్ని మాత్రమే యూస్ చేస్తాం. సో ఈ బ్రీతింగ్ వల్ల, సెక్షనల్ బ్రీతింగ్, దీనివల్ల మనం లంగ్స్ని కంప్లీట్గా యూస్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. అంటే ఆక్సిజన్ పర్సంటేజ్ ఇంటేకింగ్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే, చూపిస్తారా మరి? షూర్, చూపిస్తాను. మనము మామూలుగా లంగ్స్లో మనకి రైట్ లెఫ్ట్ 2 ఉంటాయి కదా. సో మనం ఇప్పుడు దీన్ని 3 partsగా డివైడ్ చేస్తాము. ఫస్ట్ అబ్డామినల్ బ్రీతింగ్, తర్వాత థోరాసిక్ బ్రీతింగ్, తర్వాత క్లావిక్యులర్ బ్రీతింగ్ అన్నమాట. ఈరోజు ఏంటంటే మనము అబ్డామినల్ బ్రీతింగ్ గురించి చూద్దాము. నెక్స్ట్ థోరాసిక్ రేపటి ఎపిసోడ్లో, తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్లో మనం క్లావిక్యులర్ ఒక్కొక్కటి సపరేట్గా నేర్చుకున్న తర్వాత మళ్ళీ అన్ని కలిపి ఒక రోజు చేద్దాం. ఎందుకంటే ఈజీగా అర్థమవుతుంది. ఒకటే రోజు ఎక్కువ అంటే అర్థం అవ్వడానికి కొంచెం కష్టం అవుతుంది కాబట్టి ఓకే, డే బై డే ప్రాక్టీస్ చేద్దాం. అయితే మనకి లంగ్స్ కి కింద ఇక్కడ రిబ్స్ దగ్గర డయాఫ్రామ్ అనే మజిల్ ఉంటుంది. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. డయాఫ్రామాటిక్ బ్రీతింగ్ అని కూడా అంటాం. ఎప్పుడైతే మనం అబ్డామిన్ని ఫిల్ చేస్తామో, అంటే అబ్డామిన్ని బయటకి బల్ చేస్తామో, లోయర్ పార్ట్ ఆఫ్ ద లంగ్స్ అనేవి ఎయిర్తో ఫిల్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. అది లాంగ్ బ్రెత్ లాగా తీసుకుంటాం. ఓకే, మీరు ఒకసారి హ్యాండ్ పెట్టండి స్టమక్ పైన, నార్మల్గా కూర్చోండి, స్పైన్ స్ట్రైట్ చేసి. మీరు ఒకవేళ కూర్చోగలరు అనుకుంటే వజ్రాసనాల్లో కూర్చోవచ్చు,
స్పైన్ స్ట్రైట్ అవుతుంది కాబట్టి. ఓకే. లేకపోతే నార్మల్గా సుఖాసనాలో కూర్చున్నా సరే. ఇప్పుడు స్టమక్ పైన ఒక హ్యాండ్ తీసుకోండి, కళ్ళు మూసుకోండి. ఇన్హేల్ చేసినప్పుడు స్టమక్ని బయటకి, మనం ఆల్రెడీ ఫస్ట్ డే నేర్చుకున్నాము. సో ఇప్పుడు ఏం చేయాలి, స్టమక్ని మనం ఇంటెన్షియల్గా బయటకి పుష్ చేయాలి. ఎక్సేల్ చేసినప్పుడు ఇంటెన్షియల్లీ లోపలికి లాక్కోవాలి. ఓకే, క్లోజ్ యువర్ ఐస్, బ్రీత్ ఇన్ చేయండి. ఇన్హేల్, ఎక్సేల్, 3 breaths. Okay, inhale one more time, exhale, inhale, exhale, స్మాల్ బ్లింక్స్తో ఐస్ ఓపెన్ చేయండి. మీకు ఇప్పుడు లాంగ్ బ్రెత్ ఫీల్ తెలిసింది కదా. మనము చిన్న చిన్న బ్రెత్స్ తీసుకుంటే ఎలా ఉంటుంది, బ్రెత్ ఎక్కువ తీసుకుంటే ఎయిర్ ఎలా వెళ్తుంది ఎక్కువ అనేది. అవును, ఎస్. మనకి ఇప్పుడు రైట్ సైడ్ లంగ్స్ కొంచెం 2 రైట్ అండ్ లెఫ్ట్ తీసుకున్నాం కదా. రైట్ సైడ్ కొంచెం పెద్దగా ఉంటుంది, లెఫ్ట్ సైడ్ కొంచెం చిన్నగా ఉంటుంది. అండ్ రైట్ సైడ్లో త్రీ పార్ట్స్ ఉంటాయి, లెఫ్ట్ సైడ్లో 2 parts ఉంటాయి. ఓకే. సో రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ రెండు లోవర్ లంగ్స్ని ఇప్పుడు మనం ఫీల్ చేస్తాం అబ్డామినల్ బ్రీతింగ్తో. ఓకే. ఇది రెగ్యులర్గా మనము ఒక 5 to 10 rounds ప్రాక్టీస్ చేసిన తర్వాత మళ్ళీ సెకండ్ పార్ట్ ప్రాక్టీస్ చేస్తాం, తర్వాత థర్డ్ పార్ట్ ప్రాక్టీస్ చేస్తాం. ఇది సెకండ్ థొరాసిక్ బ్రీతింగ్ ఏదైతే ఉందో అది రేపటి ఎపిసోడ్లో చూద్దాం. ఓకే, ఈరోజు మనం ఏదైతే పవన్ ముక్తాసన అండ్ క్రియ ప్లస్ బ్రీతింగ్, అబ్డామినల్ బ్రీతింగ్ గురించి తెలుసుకున్నాము. ఇవేంటి అంటే ముందు చేసిన 4 episodes పాటు ఇది కూడా యాడ్ ఆన్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. మనకి ఈ డిఫరెంట్ బాడీ పార్ట్స్లోని మనకి ఎక్కడైతే ఫ్యాట్ ఎక్కువగా ఉంటుందో దాని మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తూ ఈ 21 daysకి సంబంధించి వెయిట్ లాస్ ప్రోగ్రామ్ అనేది తీసుకొని రావడం జరిగింది. ఈ 21 days చేయటమే కాదు, దీన్ని కంటిన్యూటీ చేసుకుంటూ ఉంటే ఈ 21 daysలో మనకి తెలియకుండా ఫ్యాట్ బర్న్ అవుతుంది. కొంతమందికి ఫ్యాట్ బర్న్ అయ్యి అది మజిల్ కింద కన్వర్ట్ అవుతుంది. అలాంటి వాళ్ళకి వెయిట్ లాస్ అయినా కూడా తెలియదు, అంతే కదా మ్యామ్? వెయిట్ లాస్ అవ్వదు, వాళ్ళదేమొచ్చి ఆ ఫ్యాట్ అనేది మజిల్ కింద కన్వర్ట్ అవుతుంది, బాడీలో షేప్ వచ్చేస్తుంది, బాడీ షేప్ అనేది కూడా చేంజ్ ఉంటుంది. సో మేము 21 days చేసాము, మాకు వెయిట్ లాస్ అవ్వలేదు అనేది ఏమీ పెట్టుకోకండి. ఇది కంటిన్యూ చేస్తూ ఉంటే మీకు ఫ్యాట్, మీరు ఎక్స్ట్రాగా ఏదైతే తీసుకుంటారో ఆ ఫ్యాట్ అనేది రోజు ఎప్పటికప్పుడు కరిగిపోతూ ఉంటుంది. దాంతోపాటు హెల్దీ డైట్ కూడా మనం తీసుకోవాలి. మనం ఎప్పుడు జంక్తో కాకుండా, జంక్తో మన బాడీని నింపేయకుండా ఎవ్రీ హ్యూమన్ 3 to 4 liters అనేవి ఖచ్చితంగా మినిమం 3 to 4 liters, ఇంకా వాళ్ళ పర్సన్ బట్టి ఉంటుంది. మినిమం అయితే 3 to 4 liters ఆఫ్ వాటర్ ఇంటేక్ తీసుకోవాలి. అది కంటిన్యూ చేస్తూ మంచి ఆహారం తీసుకుంటూ ఇప్పుడు మేము చెప్తున్న ఆసనాలతో పాటు అండ్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కూడాను ప్రాక్టీస్ చేస్తే మంచి శరీరం ఎవరికొద్దు చెప్పండి, ఆ శరీరం అనేది అలవడుతుంది. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ us.